అండ్ నౌ సుదర్శన్ గారు, మీరు అటు చూసిన మైక్ మాత్రం మీ దగ్గరికి వస్తుంది. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు రితేష్ రాణా గారిది ఒక కైండ్ ఆఫ్ ఫిలిం అని అందరికీ తెలుసు. యుఎస్ నుంచి కొన్ని ఫోన్స్, బెంగళూరు నుంచి కొన్ని ఫోన్స్ రితేష్ రాణా గారికి ఎప్పుడూ స్టాండర్డ్గా నాకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నాకు పరిచయం. ఆయన ఫిలిం కోసం ఎదురు చూస్తుంటారు. ఇది అవుట్ అండ్ అవుట్ రితేష్ రాణా గారి స్టాంప్ తోటి, సిగ్నేచర్ తోటి వచ్చిన సినిమా. అలాగే సత్య గారికి కైండ్ ఆఫ్ కామెడీకి ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వీళ్ళు కలిస్తే ఈ సినిమాని తరోగా ఎంజాయ్ చేయడం జరుగుతోంది. అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసామని కొంతమంది అంటే, ఇది ఇప్పుడు ఎలాగైతే ఆడియన్స్లో ఒక జనరేషను, యూత్ జనరేషన్ ఉన్నారో, మన జనరేషన్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా అదే జనరేషను, అద్భుతమైన జనరేషన్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని పట్టుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు లోకల్ సినిమా, దే ఆర్ ఎక్స్పోజ్డ్ అమాంగ్ ది ఫ్రంటియర్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. మనకు ఉన్నటువంటి దే క్రాస్డ్ ది బ్యారియర్స్. అటువంటి జనరేషన్ ఇప్పుడు వచ్చారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ అండ్ క్యాచ్ ది, అంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని. అంటే ముందు అర్థమైతే కదా ఎంకరేజ్ చేయగలిగేది. అర్థం అవటానికంటే అర్థమయ్యేంత అద్భుతమైనటువంటి ఒక మైండ్ సెట్ ఉండాలి కదా. ఆ మైండ్ సెట్తో ఉన్న జనరేషను అందరూ ఇక్కడ రావటం, ఎడ్యుకేటెడ్ అవటం, ఎక్స్పోజ్డ్ పీపుల్ అవటం, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా వాళ్ళతో సమానంగా కంపీట్ చేయటం, ఈ జనతోటి అటువంటి ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నల ద్వారా వీళ్ళని ఆడియన్స్కి దగ్గర చేయటం, ఇవంతా చేస్తున్నందుకు ప్రెస్ అండ్ మీడియాకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ఈరోజు ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందంటే కేవలం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నా కూడా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పేది మీరే. మౌత్ పీస్ అంటాం కదా, ఆ మౌత్ పీస్ మీరే కదా. అటువంటి ఎంకరేజ్మెంట్ మీ నుంచి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్నారు ఆడియన్స్, డైరెక్టర్ గారికిను హీరోకిను, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా సినిమా ఇప్పుడు బిగ్ హీరోస్కి ఎలాగైతే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో, అలాగే డైరెక్టర్ గారికిను హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. వాళ్ళు ఎలాగో చూస్తారు. కానీ మనం మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంది, ఫస్ట్ హాఫ్ అద్భుతం ఉంది, సెకండ్ హాఫ్ ఉంది, ఆ పిల్లలు లైక్ చేస్తున్నారు. అంటే పిల్లల్ని తీసుకెళ్ళాలంటే పిల్లలు విడిగా వెళ్ళలేరు, ఫ్యామిలీస్ వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ మూవీ. అప్పుడు యూత్ చూసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నేను ఒకటి అడిగా, మీరు మ్యారీడ్ కదా, మ్యారేజ్ అండి, పిల్లలు ఉన్నారు, కిడ్స్ని తీసుకుని వెళ్తే వాళ్ళు కిడ్స్ విల్ ఎంజాయ్ డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్. వాట్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ఫైట్స్ అవి ఒక కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద సినిమాలు చూసే ఫైట్స్ లాగా, ఇది ఒక టిపికల్ వే ఆఫ్ ఫైట్స్ని ఎంజాయబుల్గా. ఎందుకంటే ఇప్పుడు జనం అంటే వీడియోస్ చూసేటువంటి ఫైరింగ్ వీడియోసు, సూపర్ మ్యాన్లు, బ్యాట్మెన్ చూసేటువంటి జనరేషన్ కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా పాజిటివ్ వైబ్స్. ఇవి ఇట్లాగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు, ఇంకా 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 ఇట్ పికప్ అవుతుంది. అందుకనే రోరింగ్ అనేటువంటి మాట కరెక్ట్ దీనికి. ఇట్స్ ఓన్లీ రోరింగ్, నౌ ఇట్ హ్యాస్ టు రన్. రోరింగ్ తర్వాత రన్నింగే కదా, ఫస్ట్ రోరింగ్ ఈజ్ అన్ ఇండికేషన్. థ్యాంక్ యూ సో మచ్. రోరింగ్ తర్వాత ఫస్ట్ రోరే కదా, ముందు అడిగే ఒకటి వేసిన తర్వాత రోరింగ్ తర్వాత రన్నింగ్. ఆ రన్నింగ్ ఊపందుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మా చెర్రీ గారికి, ఆయన అంత అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అని ఏదో మాట వాడారు. అంటే మనం చూడండి కొత్తగా ఒక ధైర్యంగా చేసేదాన్ని ఎక్స్పెరిమెంటల్ అంటారేమో, మరి ఆ రకంగా చూస్తే ఇది ఎక్స్పెరిమెంటల్ అనే. రితేషే ఒక ఎక్స్పెరిమెంటు, ఆయనే ఒక మ్యాజిక్. సో అది మరి ఇంకా ఆయన తీసే సినిమా ఎక్స్పెరిమెంట్ కాకపోతే ఇంకేమవుద్ది అంచేత అలాంటి ఎక్స్పెరిమెంట్ని ఎవరో ఒకళ్ళు వెనకాల ఎక్స్పెరిమెంట్ నువ్వు చెయ్యి నేను ఉంటాను ఒకడు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు వెనకాల. ఎక్స్పెరిమెంట్లు ఎన్నైనా మన బుర్రలో ఉండొచ్చు. ఆ బుర్రని ఒక పాండోరా బాక్స్ లాగా దాన్ని ఐడెంటిఫై చేసిన చెర్రీ గారికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా అజయ్ గారికి, మా సత్య గారికి, అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చేస్తూ మా తేజకి థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ కాస్ట్యూమ్లో చాలా